హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆల్తీ పంజాబ్ డ్రెస్ ఇస్తూ ఉంటారు కదా మన పంజాబ్ డ్రెస్ కుట్టేటప్పుడు. సో ఆల్తీ ఇచ్చినప్పుడు ఎట్లా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి సింపుల్ వేలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం కొలతలు కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఒక పేపర్ మీద కానివ్వండి, లేదంటే ఒక నోట్బుక్ ఏదైనా తీసుకోండి. ఎందుకంటే నోట్బుక్ లో రాసుకున్నట్లయితే ఎప్పుడన్నా సరే వాళ్ళు ఇప్పుడు కుట్టించుకునే వాళ్ళే మళ్ళీ సార్ వచ్చి కుట్టించుకుంటూ ఉంటారు కదా. సో మళ్ళీ సార్లు కొలిచాల్సిన అవసరం ఉండకుండా ఆ బుక్ లో కొలతలు చూసేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఆల్తీ పంజాబ్ డ్రెస్ అయితే ఈ విధంగా సాఫీగా అయితే ఇట్లా ఎక్కడ మట్టలు లేకుండా ఇలా సాఫీగా అయితే పెట్టేసుకోండి. ఇట్లా సాఫీగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి పొడవు కొలుచుకోవాలి. ఆల్తీ పంజాబ్ డ్రెస్ లో పొడవు కొలుచుకోవాలి. ఈ పొడవు మనకు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కుట్టుకా నుంచి ఇక్కడ నుంచి ఎంత ఉండేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి 36 ఉంది, 36 ఉంది. 36 ప్లస్ పైన అర్ధ ఇంచు కుట్ల కోసము, కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఇట్లా మర్చి కుట్టుకోవడం కోసము. సో అప్పుడు వచ్చేసి మనకు 36, 37.5 వస్తుంది. 37.5 అనేది పేపర్ మీద రాసి పెట్టుకోండి. పొడవు వచ్చేసి 37.5. సో వీళ్ళు వచ్చేసి నాకు ఒక 1 ఇంచ్ మీద ఎక్స్ట్రా పెంచమని చెప్పారు. ఒక 1.5 ఇంచ్ మీద అయితే నేను పెంచుతున్నాను. అప్పుడు 37.5, 38.5 అనేది మనకి రాస్తున్నాను నేను పొడవు. పొడవు 38.5 కుట్లతో సహా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా రాసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది, ఈ షోల్డర్ కుట్టు దగ్గర కానించి ఇట్లా స్ట్రైట్ గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి 5 వచ్చింది. 5 అంటే పైన కుట్ల కోసం కలిపేసుకుంటే 5.5. మళ్ళీ ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ లో 5.5 అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇట్లా కొలిచి చూసుకుంటే 5 వచ్చింది. దీనికి ఒక అర్ధ ఇంచు పైన కుట్ల కోసం తీసుకుంటాం కదా. సో అందుకోసం వచ్చేసి నెక్ వచ్చేసి 5.5 అనేది తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉండేది చెక్ చేసుకోవాలి. షోల్డర్ అనేది ఇట్లా ఇట్లా సక్రమంగా ఇట్లా పట్టేసుకొని చూసుకోవాలి. ఇట్లా క్రాస్గా అట్లా ఏం పెట్టుకోకూడదు. ఇట్లా సమానంగా అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చేయి జాయింటింగ్ చేసిన దగ్గర ఒక కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర అనేది టేప్ ఇలా పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా చేయి కుట్టు అనేది కనిపిస్తుంది కదా, అక్కడ దగ్గర అయితే ఇట్లా పెట్టేసుకోండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్ 8 ఉంది. సో 8 అంటే మనకి ఇక్కడ డీప్ వచ్చేసి ఎంత వచ్చింది, నెక్ దగ్గర డీప్ 4 వచ్చింది. అంటే వీళ్ళు షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నారు, భుజం వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకున్నారు. సో ఓకేనా, 8 అంటే 4 తీసుకున్నారు. కానీ మనం అయితే ఇక్కడ షోల్డర్ చిన్న ఉంది, షోల్డర్ అనేది పెంచమని చెప్పారు. సో మనం వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాము, షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, 3.5 తీసుకున్నట్లయితే పంజాబ్ డ్రెస్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మనకు మొత్తం వచ్చేసి నెక్ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు పైన నెక్ వచ్చేసి 2 ప్లస్ 3.5 = 5.5. షోల్డర్ వచ్చేసి 5.5 అనేది తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ 5.5 తీసుకున్నప్పుడు సంక డౌన్ కూడా మనము ఇక్కడ నుంచి సంక డౌన్ కూడా 5.5 అనేది తీసుకోవాలా. సంక డౌన్ కూడా 5.5 అనేది తీసుకోండి. 5.5 అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ ని ఇలాగే పెట్టేసుకొని దీనిని జరపకుండా ఇక్కడ సంక దగ్గర ఉంటుంది కదా, ఈ సంక దగ్గర ఈ విధంగా టేప్ అనేది పెట్టేసుకొని చెస్ట్ ఎంత ఉండేది చెక్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 17 ఉంది. 17 దీన్ని సగం చేసుకుంటూ మనకి 8.5 వచ్చింది. ఈ 8.5కు ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకొని చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ అనేది 8.5 మనకు ఇట్లా 4 మట్టలు వేసుకుంటాం కదా పంజాబ్ డ్రెస్ ఇట్లా కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు అయితే ఇట్లా 4 మట్టలు అయితే వేసుకుంటాము. సో అందుకోసం వచ్చేసి మనకి ఇట్లా మడత పడుతుంది కాబట్టి 8.5 అనేది మార్కింగ్ అయితే చేసుకోండి. 8.5 17 అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు 8.5కు మళ్ళీ ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి. అప్పుడు 8, 9, 10.5 అయితే వస్తుంది. ఇది మనకు కుట్లతో సహా మీకు చెప్తున్నాను. ఇప్పుడు చెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ నడుము అనేది కొలుచుకోవాలి. నడుము ఈ విధంగా ఇది వచ్చేసి మనకు 16 వచ్చింది. 16కు తక్కువనే ఉంది, 15 పాయింట్ ఒక గీత ఎక్కువ ఉంది. సో మనకి దీని కూడా అంతే, 15 పాయింట్ ఒక గీత ఎక్కువ అంటే ఇట్లా టేప్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఇట్లా మట్ట పెట్టామంటే మనకు 8కి 2 గీతలు అనేది తక్కువ వచ్చినాయి ఇట్లా మట్ట వేసుకుంటే. సో
ఈ చెస్ట్ దగ్గరికి ఈ నడుము దగ్గరికి 1/2 ఇంచ్ అనేది పెరిగింది, 1/2 ఇంచ్ అనేది తగ్గింది. అంటే 8 ఇంచులు ప్లస్ కుట్ల కోసం వచ్చేసి 2 ఇంచులు, మొత్తం 10 ఇంచులు. సో ఇప్పుడు వచ్చేసి హిప్ ఓపెన్ దగ్గర, హిప్ ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసుకుంటాం కదా, ఇట్లా పంజాబ్ డ్రెస్ ఇట్లా ఓపెన్స్ అనేది పెట్టుకుంటాం కదా సైడ్లకి. ఈ ఓపెన్ దగ్గర వెడల్పు ఎంత అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టి చూసుకుంటే ఇక్కడ కూడా 17.5 వచ్చింది. ఒక 1/2 ఇంచ్ అనేది పెరిగింది చెస్ట్ దగ్గర కంటే. ఈ ఈ హిప్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పెరిగింది. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది, 17.2 గీతలు ఎక్కువ వస్తుంది. అంటే 7. ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకు 8.5 వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేసరికి మీకు అంత డౌట్ ఉన్నట్లయితే టేపును ఈ విధంగా ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని చెక్ చేసుకోవాలా. అప్పుడు మనకు 8.6 అనేది వచ్చింది. 6 మధ్యలో ఉంది. సో అందుకోసం వచ్చేసి మనము 9కి 2 గీతలు అనేది తక్కువ అనేది తీసేసుకోవాలా. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి భుజం పై నుంచి మనకు ఇక్కడ ఓపెన్స్ ఎంత వరకు ఉన్నాయి, ఇట్లా లైన్ అనేది ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇట్లా లైన్ అనేది గీసేసుకొని ఈ ఓపెన్ లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓపెన్ లెంత్ వచ్చేసి 19 వచ్చింది. 19 పైన కుట్ల కోసం కలుపుకొని 19.5. కానీ వీళ్ళు మనం కొంచెం పొడుగు పెంచుతున్నాం కాబట్టి 20 అనేది తీసుకోవాలి. హిప్ లెంత్ వచ్చేసి 20 అనేది తీసుకుంటే సరిపోతుంది. పై నుంచి షోల్డర్ కా నుంచి ఈ హిప్ ఓపెన్ వరకు అయితే 20 అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ ఓపెన్ అనేది పై నుంచి కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఈ ఓపెన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు అంబ్రిల్లా తీసుకోవాలి. అంబ్రిల్లా వచ్చేసి మనకి ఇది అంబ్రిల్లా అంటే కింద వచ్చిన భాగాన్ని అంబ్రిల్లా అంటాము. సో దీన్ని వచ్చేసి ఇలా టేప్ తోటి ఒకసారి కొలిచి చూసుకోండి. ఎంత వచ్చింది, 21 వచ్చింది. 21 అంటే దీన్ని సగ భాగం చేసుకుంటే 10.5. చూడండి 10.5. ఈ 10.5ను ఇక్కడ మార్కింగ్ అనేది చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం కొలతలు అయితే తీసుకుంటాము. సో ఈ కొలతని బేస్ చేసుకొని మనము ఏ విధంగా అయితే కటింగ్ చేసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బ్యాక్ లెంత్ కూడా మనం ఈ విధంగా బ్యాక్ లెంత్ కూడా ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత ఉందో కూడా కొలుచుకోవాలి. సో చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి 5.5 ఉంది. 5.5 అంటే కుట్ల కోసం కలుపుకొని 6. కానీ మీరు కొంచెం పెద్దగా పెట్టమన్నారు కాబట్టి నేను 6.5 అయితే పెడుతున్నాను. మొత్తం అయితే 6.5 అయితే బ్యాక్ నెక్ అయితే తీసుకుంటున్నాను. 6.5 బ్యాక్ నెక్ 6.5. సో నేనైతే ఇవి మీకు ఈ పేపర్ కూడా మీకు చూపిస్తాను నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనకు వీళ్ళు ఇవే హ్యాండ్సే కావాలి అన్నట్లయితే ఇవి ఆల్తీకి ఇచ్చిన పంజాబ్ డ్రెస్ ఆల్తీ హ్యాండ్సే పెట్టుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కుట్టు వర్క్ ఎంత ఉందో అంత చూసుకొని అయితే కొలుచుకోవాలి. మనకు లేదు దీనికంటే తక్కువ చేయండి లేదా ఇంకా కొంచెం పెంచండి అంటే ఇటు సైడ్ పెంచుకోవాల్సి ఉంటుంది. తగ్గించండి అంటే ఇంకా ఇటు సైడ్ తగ్గించుకోవాలి. సో ఇట్లా. సో ఇప్పుడైతే నాకు ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్. దీంట్లో మనం హాఫ్ హ్యాండ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాము. సో అందుకైతే నేను కొలతలు అయితే ఏం తీసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పంజాబ్ డ్రెస్ కట్టింగ్ ఈ మార్కింగ్ చేసుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.